ఆల్ రైట్, మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ జగన్ తిరుమల షెడ్యూల్ తోటి వివాదం కాస్త రాజుకుంది. రేపు తిరుమలకు వెళ్ళబోతున్నారు జగన్. ఎల్లుండి స్వామివారి దర్శనం చేసుకోవాలని సంకల్పించారు. అయితే దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలన్నదే ఇప్పుడు టీడీపీ పట్టు. సో భక్తులు శ్రీవారి దగ్గరికి వెళ్ళడానికి డిక్లరేషన్ ఎందుకంటోంది వైసీపీ. సో ఇప్పుడంతా డిక్లరేషన్ డిక్లరేషన్ డిక్లరేషన్. ఏమిటి డిక్లరేషన్? TV9 ఎక్స్క్లూజివ్లీ ఈ డిక్లరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని మీ ముందుంచబోతోంది మరికొద్ది సేపట్లో. డోంట్ మిస్ ఇట్. కల్తీ నెయ్యి మరింత మరుగుతోంది, రాజకీయాలను పూర్తిగా పట్టేసింది, పబ్లిక్కి చేరే ప్రసాదం వ్యవహారం కాస్త ఇప్పుడు ప్రముఖుల శ్రీవారి దర్శనాల వైపు మళ్ళింది. ప్రత్యేకించి రేపు జగన్ తిరుమల టూర్ నేపథ్యంలో ఈ డిక్లరేషన్ వ్యవహారం ముదురు పాకాన పడింది. ఆ డిక్లరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని మరికొద్ది సేపట్లో మీ ముందుంచబోతున్నాం. సరిగ్గా నిన్న ఇదే సమయానికి జగన్ తిరుమల వెళ్లేందుకు సిద్ధమయ్యారని ఒక బ్రేకింగ్ న్యూస్ని చూసాము. ఆ బ్రేకింగ్ టీవీలో రన్ అవుతూ ఉండగానే మంత్రి పయ్యావుల కేసు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదే బులెటిన్లో ఆయన పెట్టిన కండిషన్ కూడా మనం విన్నాం. అదేంటి అంటే జగన్ తిరుమలని దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని. పైగా ఎప్పుడు సతీ సమేతంగా వెళ్ళని జగన్ ఈసారి సతీ సమేతంగా తిరుమల వెళ్ళాలన్నది ఆయన డిమాండ్గా మనకి కనిపిస్తోంది. డిక్లరేషన్ కోసం టీడీపీ మాత్రమే కాదు, బీజేపీ, జనసేన, ఇతర హిందుత్వవాదులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మాత్రం ఎందుకు డిక్లరేషన్ అని ప్రశ్నిస్తోంది. తిరుపతి స్థానిక బీజేపీ నేతలైతే మరో అడుగు ముందుకేసి డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి దగ్గరే అడ్డగిస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. జగన్ తిరుమల టూర్ నేపథ్యంలో ఎవరేమన్నారో 1 మినిట్లో చూసేద్దాం. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మన్నా, ట్రస్టీకి ఇమ్మంటున్నా. ఆ సాంప్రదాయాలను గౌరవించబోతు నువ్వు ఎందుకు పోవాలి? అడ్డుకోవడం ఏంటి అంటే అదే కదా, మీరు రాజకీయం చేస్తున్నారు కదా. దీన్ని డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారంటే రాజకీయం మీరే చేస్తున్నారు కదా. కొండ పవిత్రతను ఎవరు దెబ్బతీస్తున్నారు? మీరు దెబ్బతీస్తున్నారు. వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది. మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. మీరు డిక్లరేషన్ లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం. స్వామిని మీరు అగౌరవపరిచారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అర్హులు కాదు తిరుమల క్షేత్రం మీద రావడానికి. And his wife should hold the harati and promise that nothing, no apachara has happened. నిబంధనలకు కట్టుబడి దేవుని దర్శనం చేసుకొస్తే చాలా మంచిది. మీరు డిక్లరేషన్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వం చట్టపై తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం చూసారుగా, లడ్డు కల్తీ నెయ్యి వివాదం కాస్త ఇప్పుడు తిరుమల డిక్లరేషన్ మీదకు మళ్ళింది. ఇప్పుడు సరికొత్త వివాదంగా మారింది ఈ డిక్లరేషన్. కొన్ని టెంపుల్స్లో ఈ డిక్లరేషన్ ఇచ్చే దర్శనం చేసుకోవాలన్న నిబంధన దేశవ్యాప్తంగా ఉంది. అందులో ఇప్పుడు తిరుమల కూడా ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొన్ని విషయాలు కూడా మీకు నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని టెంపుల్స్లో, ముఖ్యంగా పూరి జగన్నాథ్ టెంపుల్లో అన్య మతస్థులకి ఎంట్రీ లేదు, డిక్లరేషన్ ఇచ్చే ప్రాసెస్ కూడా అక్కడ లేదు. సో అన్య మతస్థులు ఎవరైనా పూరి జగన్నాథ్ టెంపుల్కి వస్తే బౌండరీ వాళ్ళకున్న మెయిన్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒక చిన్న డీటీ ఉంటుంది. ఆ దేవుణ్ణి మాత్రమే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. లోపలికి అక్కడ డిక్లరేషన్ ఇస్తానన్నా సరే కుదిరేది లేదు. ఇక మన దగ్గర అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ డిక్లరేషన్ అనేది ఒక మ్యాండేటరీ థింగ్. అది కూడా ఎప్పుడొచ్చింది ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అసలు ఇప్పుడు ఈ గొడవంతటికి కారణమవుతున్న ఈ డిక్లరేషన్ ఏంటి? తిరుమల శ్రీవారిని అన్యమతస్థులు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. తమకు తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం ఉన్నట్టు ఆ ఫామ్లో వాళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇలా 3 ఫామ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఫిల్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. స్వామి దర్శనానికి వెళ్ళే అన్య మతస్థులు తమ పేరు, మతాన్ని పేర్కొంటూ శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు నమ్మకం,
గౌరవం ఉందని, అందువల్ల దర్శనానికి అనుమతించాల్సిందిగా పేర్కొంటూ ఈ డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ను టీటీడీలోని పేష్కార్కు కానీ ఇతర ఆలయాల్లో ఆలయ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి కానీ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఆ పేష్కార్ ఆమోదం లభించాక ఇతర భక్తుల తరహాలోనే స్వామిని దర్శించుకోవచ్చు. గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం తిరుమల సందర్శన సందర్భంగా ఈ డిక్లరేషన్పై సంతకం చేసే తర్వాత దర్శనం చేసుకున్నారు. సో అనే నేను ఫలానా మతానికి చెందినవాడిని, అయితే నాకు వెంకటేశ్వర స్వామి వారి మీద నమ్మకం ఉంది, ఆయన మీద భక్తి ప్రపత్తులున్నాయి, కనుక నన్ను స్వామి దర్శనానికి అనుమతించండి అని దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్యమతస్థులకు డిక్లరేషన్ ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. 1990 ఏప్రిల్లో 1990కి ముందు లేదన్నమాట. 1990 ఏప్రిల్ 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జీవో జారీ చేశారు. జీవో 311. అలాగే ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16 డిక్లరేషన్లో ఇవ్వాలి. ఈ అంశాన్ని చాప్టర్ 18లో కూడా పొందుపరిచారు. టీటీడీలోని 136వ నిబంధన ప్రకారం ఇది చాలా క్లియర్ కట్గా రూపొందించబడింది. సో ఇప్పుడు రేపు జగన్ ఈ డిక్లరేషన్ మీద సంతకం చేసే వెళతారా, లేకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా డిక్లరేషన్ లేకుండానే వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు చేసే ప్రయత్నం చేస్తారా? అదే జరిగితే ఇప్పుడు చెప్తా ఉన్న సోకాల్డ్ వాళ్ళంతా కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి అంటున్న వాళ్ళు అడ్డుకుంటామని చెప్తున్నట్టుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ జగన్ యాక్చువల్గా కొండ మీదకి నడిచి వెళతారని కూడా ఒక వార్త వస్తుంది. అయితే దాన్ని వైసీపీ ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. అయితే నడిచి వెళతారా లేదా అనేది మాత్రం ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నడిచి వెళ్లే పళమైతే మెట్ల దగ్గరే డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. అలిపిరి కాలి నడక బాట దగ్గర ముందే డిక్లరేషన్ ఇవ్వాలి అంటున్నారు. నిజానికి మెట్ల దగ్గరే ఇవ్వాలా, కొండపైన ఇవ్వాలా? ఈ డిక్లరేషన్ ఎలా ఇవ్వాలి? ముందే ఇవ్వాలా, స్పాట్కి వచ్చి ఇవ్వచ్చా? ఈ డీటెయిల్స్ అన్నిటి మీద ఫుల్ వివరాలు చెప్పడానికి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం తిరుపతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, డిక్లరేషన్ మంచి కాక మీద ఉంది. ఇప్పుడు ఏమిటి డిక్లరేషన్ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది? అంటే హిందూయేతరులు ఎవరైనా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తాము శ్రీవారి పట్ల పూర్తి విశ్వాసంతో, భక్తితో, నమ్మకంతో ఉన్నామంటూ టీటీడీ నిబంధనల ప్రకారం అయితే 90 ఏళ్లుగా ఉన్నటువంటి నిబంధన ఇది. ఈ నిబంధన ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే హిందూయేతరులు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాలంటే అది వీవీఐపీలు కానీ విఐపీలు కానీ వెళ్ళే వైకుంఠంలోని 17వ నంబర్ కంపార్ట్మెంట్ దగ్గర ఉన్న పుస్తకంలోనే సంతకం చేసి వాళ్ళ వివరాలు తిరుమల మెట్ల మార్గం దగ్గర డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. కొన్నేళ్లుగా ఖచ్చితంగా అలిపిరి నడక మార్గంలో కానీ, అలిపిరి వద్ద మెట్ల మార్గంలో కానీ ఎక్కడ కూడా డిక్లరేషన్ ఇచ్చేందుకు అవకాశం లేదు. అలాంటి నియమము కానీ, అలాంటి రిజిస్టర్ కానీ టీటీడీ ఎప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. కేవలము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మాత్రమే ఇప్పటి వరకు కూడా డిక్లరేషన్ ఇచ్చేందుకు భక్తులకు అందుబాటులో రిజిస్టర్ ఉంది. అక్కడ కూడా పూర్తిగా లోపభూయిష్టంగానే ఇది అవనమవుతుందిగా స్పష్టమవుతుంది. ఎందుకంటే వెళ్ళే భక్తుడు తన ఇష్టపూర్వకంగా ఉంటే తప్ప, అంటే అధికారులు ఎవరైనా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తారు. ఖచ్చితంగా అన్యమతస్థులు కానీ లేదంటే హిందూయేతరులు ఎవరైనా వస్తే ఈ నిబంధన టీటీడీలో ఉంది అని చెప్పే ప్రయత్నము అక్కడ ఉన్నటువంటి ఏఈఓ స్థాయి అధికారి వీవీఐపీకి చెప్పే అవకాశం ఉంటుంది. అయితే అతను ఇష్టపూర్వకంగా ఉంటే సంతకం పెడతారు, లేదంటే దాన్ని తోసిపుచ్చి దర్శనానికి పోతున్న సందర్భమే ఇప్పుడు మనం ప్రస్తుతము చాలా ఏళ్లుగా చూస్తున్నాం. 2006లో అప్పటి ఏసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా తిరస్కరించారు. అయితే రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం మాత్రము ఈ ఆలయ సాంప్రదాయాలను, గౌరవాన్ని ఏదైతే ఉందో దీన్ని నేను గౌరవిస్తాను అంటూ ఆయన అధికారులను అడిగి మరీ సంతకం పెట్టే దర్శనానికి వెళ్ళారు. అంతకుముందు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రైల్వే శాఖ మంత్రి జాఫర్ షరీఫ్ కూడా దర్శనానికి వెళ్ళాడు. అయితే అతను సంతకం పెట్టకుండా వెళ్ళిన సందర్భంలోనే ఈ రిజిస్టర్ని ఆయన బెంగళూరుకి తీసుకెళ్లి ఈవో అప్పట్లో సంతకం చేసుకొచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. రాజు నాకు ఒక విషయం అర్థమవుతోంది. సో ఇది ప్రాపర్లీ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది. కానీ ఎవరైనా అన్య మతస్థులు అని తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడు, లేకపోతే అన్య మతస్థులు ఇతర దేశస్థులు అని చెప్పి స్పష్టంగా తెలిసినప్పుడు, ఇప్పుడు తిరుమలని డైలీ దగ్గర 1,00,000 మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందులో ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు.
ఫారినర్ అని మనకి విజిబుల్గా క్లియర్గా తెలిసినప్పుడు అలాంటి వాళ్ళని టీటీడీ ఎంప్లాయీస్ వెళ్ళి ఆపి మీరు డిక్లరేషన్ ఇచ్చారా, ఫామ్ మీ దగ్గర ఉందా అని చెప్పి అడిగే పరిస్థితి ఉందా, లేకపోతే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారా? ఖచ్చితంగా మీరన్నట్టుగానే ఎవరైతే గుర్తుపడితే తప్ప, అంటే ఫెమిలియర్గా ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ పేర్లను బట్టి ఏ మతస్థులని చెప్పచ్చు. ఏంటి విఐపీ ప్రోటోకాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు విఐపీ టికెట్ ఉంటుంది కాబట్టి ఆ పేరును బట్టి వీళ్ళు అన్న మతస్థులను గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు విదేశాలకు సంబంధించిన వాళ్ళు విదేశీయులు అయితే ఖచ్చితంగా వీళ్ళు ఫారినర్సు, హిందువులు కాదు అని తెలిసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏఈఓ వాళ్ళకు రిజిస్టర్ చూపుతారు, అక్కడ సంతకం పెట్టి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలము మన దేశంలోకి సంబంధించినటువంటి దేశంలో రాజకీయ పార్టీల నేతలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని సంతకం పెట్టు వెళ్ళు అనే సాహసం మాత్రము టీటీడీ అధికారులు చేయడం లేదన్న విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా టీటీడీలో అమలవుతున్నటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాల కారణంగానే ఇలా జరుగుతుందనేది ఇప్పుడు చాలా స్పష్టమవుతున్నటువంటి విషయం. వన్ ఫైనల్ క్వశ్చన్ రాజు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సో ప్రాపర్లీ అమలు అవ్వట్లేదు, ప్రాపర్లీ మానిటరింగ్ చేయట్లేదు అని చెప్పి, కానీ ఇప్పుడు వివాదం చినికి గాలివాయినైన ఈ నేపథ్యంలో రేపు జగన్ ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా దర్శనం చేసుకుంటాను అంటే కూటమి అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ వాళ్ళ చేతుల్లో ఉన్న సమయంలో, ప్రభుత్వం చేతుల్లో ఉన్న సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోతే అకార్డింగ్ టు ది రూల్స్, సో కాల్డ్ గైడ్ లైన్స్, జీవోస్, అమెండ్మెంట్స్ వీటన్నిటి ప్రకారం రేపు మిమ్మల్ని అనుమతించమని చెప్పే అవకాశం ఏమైనా కనిపిస్తుందా దర్శనానికి? అంటే టీటీడీ అధికారులు ఆ సాహసం చేస్తారా లేదన్నది రేపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ దర్శనానికి వెళ్ళినప్పుడే తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ అధికారులు ఎవరూ స్పందించట్లేదు ఈ విషయం మీద. బీజేపీ నేతలు ఒక టీము ఈవోని కలిసి ఖచ్చితంగా జగన్ అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. స్వామీజీలు కొద్దిసేపటి క్రితము నేనున్న చోటే ఆందోళన చేశారు. ఖచ్చితంగా జగన్ వెళితే మాత్రము డిక్లరేషన్ ఇచ్చినా తిరుమల కొండకు అనుమతించొద్దు అని ఒక డిమాండ్ని తీసుకొని వచ్చారు. అయితే మరి జగన్ రేపు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇస్తారా లేదన్నది మాత్రము ఖచ్చితంగా స్పష్టంగానే అంశమే. అయితే 2012లో తొలిసారిగా కడప ఎంపీగా ఉన్న సమయంలోనే జగన్ వచ్చారు. అప్పటి నుంచి చాలాసార్లు అంటే ముఖ్యమంత్రిగా వచ్చారు, ప్రతిపక్ష నేతగా వచ్చాడు, పార్టీ అధ్యక్షుడిగా కూడా వచ్చాడు. అయితే ఎప్పుడూ కూడా జగన్ ఇక్కడ సంతకం పెట్టినట్టుగా తెలియదు కాబట్టి, అలాంటి సందర్భమే రాలేదు కాబట్టి ఖచ్చితంగా రాజు ఆ సందర్భాలు వేరు, రేపటి సందర్భం వేరు. ఈ నేపథ్యంలో రేపు వెళ్ళిన తర్వాత, తిరుమల వెళ్ళిన తర్వాత ఎల్లుండి దర్శనానికి వెళ్ళడానికి ముందుగా ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఇది ఎలా ఉంటే పొలిటికల్ గా మాత్రం ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. మళ్ళీ ఒక్కసారి చూద్దాము ఆయా నేతలు ఈ డిక్లరేషన్ పై ఎలా రియాక్ట్ అయ్యారు. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మన్నా, ట్రస్టీకి ఇమ్మంటున్నా. ఆ సాంప్రదాయాలను గౌరవించబోతున్న నువ్వు ఎందుకు పోవాలి? అడ్డుకోవడం ఏంటి అంటే అదే కదా, మీరు రాజకీయం చేస్తున్నారు కదా. దీన్ని డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారంటే రాజకీయం మీరే చేస్తున్నారు కదా. కొండ పవిత్రతను ఎవరు దెబ్బతీస్తున్నారు? మీరు దెబ్బతీస్తున్నారు. వాళ్ళ విధి విధానంలో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది. మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అయినా మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం. స్వామిని మీరు అగౌరవపరిచారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అర్హులు కాదు తిరుమల క్షేత్రం మీద రావడానికి. And his wife should hold the harati and promise that nothing, no apachara has happened. నిబంధనలకు కట్టుబడి దేవుని దర్శనం చేసుకొస్తే చాలా మంచిది. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వం చట్టపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.